హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ధావిర్ అకాడమీ. మనకి స్టూడెంట్స్ అందరూ మరి ఆల్మోస్ట్ ఆల్ క్లాసులు అయితే స్టార్ట్ అయినాయి. మరి సెప్టెంబర్ 2 నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అయినాయి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అయిపోయింది అనుకుంటున్నాను. మరి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అయిపోయింది. మరి మన ఈ వీడియోలో మనం అసలు బీటెక్ సిఎస్సి చేరారు, బీటెక్ సిఎస్సి చేరిన వాళ్ళకి జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయి, అసలు సిలబస్ ఏంటి, సిఎస్సి సిలబస్ ఏంటి వీళ్ళు అఫీషియల్గా ఇవ్వటం జరిగింది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది jntu.ac.inకి వెళ్ళినట్టయితే మనం ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసలు ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇట్లా 8 సెమిస్టర్స్ ఉన్నాయి. ఈ 8 సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి, దాని సిలబస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రెఫరెన్స్ బుక్స్ కూడా మరి వీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి ఆ బుక్స్ మీరు కొనుక్కోవాలా వద్దు అనేది కూడా ఒకసారి చూద్దాం. మీరు కొనుక్కోవచ్చా, మరి లైబ్రరీలో అవైలబిలిటీ ఉందనేది ఒకసారి జనరల్ అవేర్నెస్ కోసం మరి ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ సిలబస్ ఏంటంటే జేఎన్టీయు అఫిలియేటెడ్ కాలేజ్కి ఓన్లీ, అది గుర్తుపెట్టుకోండి. మరి అటానమస్ ఉంటే మనకి దానికి సపరేట్ వీడియో చేద్దాం. మరి అటానమస్ కాలేజ్కి మరి సపోజ్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి సిలబస్ ఇది గుర్తుపెట్టుకోండి. సిఎస్సి సిలబస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మనకేముంటుంది, మ్యాట్రిక్స్, క్యాలిక్యులస్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ సాల్వింగ్ అంటే సి ప్రోగ్రామింగ్ ఉండొచ్చు, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అంటే ల్యాబ్ ఉంటుంది, సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరి బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇండక్షన్ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ 12 మనకు టోటల్గా 20 క్రెడిట్లు ఇవ్వటం జరుగుతుంది దీనికి. సపోజ్ 3+4, 3+1 4, 3+1 ఎల్టీపీ క్రెడిట్స్ అంటే ఎల్టీపీ అంటారు. దీని ఫుల్ ఫామ్ ఒకసారి ఎల్టీపీ అంటే ఏంటంటే మనకి ఎల్ అంటే లెక్చర్, ఎల్ అంటే లెక్చర్. కొంతమంది అడగవచ్చు, మరి దాన్ని మా కామెంట్లో పెట్టేస్తారు. ఎల్ అంటే లెక్చర్. అదేవిధంగా టీ అంటే ట్యూటోరియల్, మరి పి అంటే ప్రాక్టికల్ వర్క్, అంటే వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి సి అంటే క్రెడిట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. మీకు రాను మీకు అర్థమవుతుంది, మీరు కామెంట్స్లో పెట్టవసరం లేదు. రాను మీకు మీ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత ప్రతి కోర్సు కూడా క్రెడిట్స్లోనే ఉంటుంది. బీఈ కానీ బీటెక్ కానీ, అదేవిధంగా ఎంటెక్ వెళ్ళినా కానీ మీరు ఎంటెక్ ఐఐటీలో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే వీళ్ళు ఫాలో అవుతారు. ఇది సపోజ్ ఎల్ అంటే ఇది లెక్చర్, టీ అంటే ట్యూటోరియల్, పి అంటే ప్రాక్టికల్, మొత్తం కలిపి 3+1 కలిపి 4 అంటే మరి దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారు, బై లెక్చర్ కోర్స్ ఇన్ ఏ వీక్ అనమాట. ఎన్ని అవర్స్ ఉంటాయి ఇన్ ఏ వీక్, పర్ వీక్. సపోజ్ మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్ తీసుకోండి, లెక్చర్ 3 అవర్స్, ట్యూటోరియల్ అంటే మీకు మీ చేత హోంవర్క్ చేయించటము, అది ఒక 1 అవర్, మొత్తము 4 అవర్స్ ఉంటుంది. సో ఒక 3 టైమ్స్ వీక్లో 3 టైమ్స్ లెక్చర్ ఇవ్వచ్చు. మరి వీక్లో 1 టైం మీకు హోంవర్క్ లాగా చేయించవచ్చు. మరి 4 అవర్స్ టోటల్ 4 అవర్స్ ఫర్ వీక్ ఈ సబ్జెక్ట్ని 4 టైమ్స్ ఉంటుంది ఒక వీక్లో. మరి అదేవిధంగా ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కూడా మరి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ లెక్చర్ 3+1 4 ఈ విధంగా మరి ఉండటం జరుగుతుంది. మరి సపోజ్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎయిడెడ్ గ్రాఫిక్స్ లెక్చర్ 1 అవరే ఉంది, మరి ప్రాక్టికల్ వచ్చి 4 అవర్స్ ఉంది. ప్రాక్టికల్గా 4 అవర్స్ టోటల్ కలిపితే వీళ్ళు 3 క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటే ప్రాక్టికల్కి ఎక్కువ ల్యాబ్ వర్క్ ఇచ్చాడు ఇక్కడ. మరి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ వర్క్ ఇచ్చారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ సాల్వింగ్ ల్యాబొరేటరీ, ల్యాబే ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ థియరీ తక్కువ ఉంటుంది. మనకి సి ప్రోగ్రామింగ్ అంటే థియరీ తక్కువ, ల్యాబ్ కంపల్సరీగా ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు అయినాయి, 1 2 1 2 3 4 5 6 సబ్జెక్టులు వచ్చేసినాయి. 6 థియరీ సబ్జెక్టులు, 3 ల్యాబొరేటరీలు అంటే 9 ఉన్నాయమ్మ. 6 1 2 3 4 5 6 ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఇవి రావటం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మరి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కూడా చూద్దాం. ఈ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కూడా
సేమ్ ఉంటుంది. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అది M1 అని M2 అంటారు. మ్యాథమెటిక్స్ 1 మ్యాథమెటిక్స్ 2 అంటం జరుగుతుంది. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్ 4 క్రెడిట్. అప్లైడ్ ఫిజిక్స్ ఉంది సెకండ్ ఇయర్లో. ఓయూలో అయితే ఫస్ట్ ఇయర్ అప్లైడ్ ఫిజిక్స్ ఉంది. ఇక్కడ థర్డ్ ఇయర్లో ఇంజనీరింగ్ వర్క్షాప్ 2.5 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. ఎల్టీపీ అనేది ఆల్రెడీ చెప్పారు, మీరు మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈజ్ ఎల్టీపీ, అసలు ఎల్టీపీ ఏంది, కోర్సు ఎన్ని వీక్స్ ఉంటుంది, పర్ వీక్స్, పర్ అవర్, నంబర్ ఆఫ్ అవర్స్ పర్ వీక్. అదేవిధంగా ఇంజనీరింగ్ వర్క్షాపు, ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా మనకి. అదేవిధంగా ఐపీలో మనకి ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ఈడీసీ, ఎలక్ట్రానిక్స్ డివైస్ సర్క్యూట్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ట్యూటోరియల్ 2 hours అంటే ఇది ల్యాబ్, పి అంటే ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్, ఐటీ వర్క్షాపు, మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది థియరీ, ఇది ఎలెక్టివ్గా ఉంటుంది. కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో అయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా స్ట్రక్చర్, C++ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ఓరియెంటెడ్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ త్రూ జావా. మేమైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ విత్ C++ చేసాం. డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా ల్యాబ్, డేటా విజువలైజేషను, ప్రోగ్రామింగ్ పవర్ BI, జెండర్. ఇది ఎలెక్టివ్ టైప్. ఇది మనం లాస్ట్లో కావాలంటే ఇది మనం మార్చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. అదేవిధంగా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ అయింది కదా, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, తర్వాత బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఇది క్రెడిట్స్ ఇచ్చాడు కదా. ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాబ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల్యాబ్, రియల్ టైము రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ సోషల్ రిలేటెడ్ ప్రాజెక్ట్. ఇవి కోర్సు మనం రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ కోర్సులను వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఇది ఇది ఎలెక్టివ్ 1, ఇది మ్యాండేటరీ కాదు, ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇది. అదేవిధంగా థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ చూసినట్టయితే డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది కంప్యూటర్ నెట్వర్క్స్ నంబర్ 1 కత్తిలాంటి కోర్సు. ఇది మంచి కోర్సు, మంచి చదవండి. ఇది కంప్యూటర్ మనకి ఇంటర్నెట్ ఎట్లా వర్క్ అవుతుంది, మరి ఆ విధమైన నాలెడ్జ్ మీకు రావచ్చు. అంటే డిఫరెంట్ రౌటర్స్ ఎట్లా వర్క్ అవుతాయి, స్విచ్చెస్ ఎట్లా వర్క్స్ అవుతాయి, మరి వైఫై ఏంది, వైర్డ్ ఏంది, వైర్లెస్ ఏంది. అదేవిధంగా డెవాప్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 వీటిల్లో మనం ఒకటి చూజ్ చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ ల్యాబ్, అంటే సిస్కో మరి రౌటర్స్ స్విచ్చెస్ మీద మనకి ల్యాబ్ ఉండటం జరుగుతుంది. 2 hours పర్ వీక్, 2 hours. డెవాప్స్, అడ్వాన్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, UI డిజైన్, ఫ్లటర్, ఇంటర్నల్. ఇది దీనికి ఏంటంటే ఇది ఎలెక్టివ్ టైప్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మెషిన్ లెర్నింగు, తర్వాత ఫార్మల్ లాంగ్వేజ్, ఆటోమేటా థియరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్, మిషన్ ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎన్విరాన్మెంట్. ఇవి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ ఇది మనం రిజిస్టర్ చేసుకోవాలి. వీళ్ళ గురించి ఎన్విరాన్మెంట్ థర్డ్ సెమ్ షుడ్ బి రిజిస్టర్ ఫర్ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్. ఇట్లా అంటే వీళ్ళు డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ క్రిప్టోగ్రఫీ, నెట్వర్క్ సెక్యూరిటీ, కంపైలర్ డిజైన్, ప్రొఫెషనల్. ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓపెన్ ఎలెక్టివ్. క్రిప్టోగ్రఫీ మనకి ఫోర్త్ ఎక్కువ సబ్జెక్టులు లేవు. చూసారా మీరు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మాత్రం కోర్ బ్రాంచెస్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగా కష్టపడి చదవాలి. మీరు ఫస్ట్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ పెద్దగా ఫోకస్ చేయకపోయిన అవసరం లేదు. కానీ 2 years సబ్జెక్టు, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్ సబ్జెక్టు బాగా మీరు మంచిగా చదివితే అవి మీకు మరి నెక్స్ట్ కాంపిటేటివ్ గేట్ ఎగ్జామినేషన్కి కానీ మరి ప్లేస్మెంట్కి కానీ బాగా ఉపయోగపడతాయి. ఇది కంపైలర్ డిజైన్ ల్యాబ్, ప్రాజెక్టు స్టేజ్ 1. ఇది ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్. అదేవిధంగా మరి కోర్సు ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అసలు ఏమి లేవు. చూడండి, ఆర్గనైజేషన్ బిహేవియరు, ప్రొఫెషనల్ ఎలెక్టివ్, ఓపెన్, ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ సెమినార్. ప్రాజెక్టే 22 క్రెడిట్లు. అలా ఫోర్త్ ఇయర్లో ఏముండవు చదవటానికి, మీకు ఏముండవు. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఈ విధంగా ఎలెక్టివ్స్ అయితే ఉండే. క్వాంటము, అడ్వాన్స్డ్ కంప్యూటర్, డేటా, ఇమేజ్ ప్రాసెసింగ్. వీటిల్లో మనము ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఎలెక్టివ్లో మీరు ఏదర్ చూజ్ యువర్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ చూజ్ ఫ్రమ్ దీస్ ఎలెక్టివ్స్. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
ఇది 5 ఎలెక్టివ్, 4th 5 6th ఇట్లా ఎలెక్టివ్ డేటా స్ట్రక్చర్స్ మేనేజ్మెంట్ ఇది ఎలెక్టివ్స్ అన్నీ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సిలబస్ చూసినట్టయితే ఎల్టీపీ ఇది లెక్చర్ ట్యూటోరియల్ ప్రాక్టికల్ ఏం లేదు. మనకి మ్యాథమెటిక్స్లో ప్రాక్టికల్ ఉండవు, టోటల్గా 4 credits ఉండటం జరిగింది. దీనికి అన్నీ ఇచ్చాడు, సిలబస్ ఇచ్చాడు. అసలు ఏంది సిలబస్. ఈ బుక్స్ అయితే మేము చిన్నప్పటి నుంచి మేము చదివినప్పటి నుంచి సేమ్ బుక్ బిఎస్ గ్రావెల్ హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కన్నా పబ్లిషర్స్. మీరు కొనుక్కున్నా పర్వాలేదు, ఈ బుక్ ఒకటి కొనుక్కోండి సరిపోయేది. మీకు కావాలంటే లైబ్రరీలో ఉన్నాయి. నేను చదువుకునేటప్పుడు అయితే మేము 20 years బ్యాక్ చదివాం, అసలు బుక్లే కొనాలి, లైబ్రరీ నుంచే తెచ్చుకున్నాం పర్చేజ్. ఎవ్రీబడి హ్యాస్ టు బ్రింగ్ ఫ్రమ్ ద లైబ్రరీ, అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ కావాల్సి వస్తుంది కదా. కాకపోతే ఈ బుక్ అన్నిటికీ మనం కొనుక్కోవచ్చు. ఈ బుక్ కొనడం వల్ల మ్యాథమెటిక్స్ 1, M2, M3, M4 4 మ్యాథమెటిక్స్ కవర్ అవుతాయి. మీరు కొనుక్కోండి, లేకపోతే లైబ్రరీ నుంచి తెచ్చుకోవచ్చు. అనవసరంగా మనీ వేస్ట్ ఎందుకు. మరి లైబ్రరీ నుంచి మీకు ఆల్రెడీ ఇస్తారు, లైబ్రరీలో మీరు అవైలబిలిటీ ఉంటాయి. ప్రతి కాలేజ్ లైబ్రరీలో ఈ బుక్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఎవ్రీబడి కెన్ గెట్ ద బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ. నా సలహా. మరి అనవసరంగా మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవటం, ఎవరిదైనా మనీయే కదా. అదేవిధంగా ఇంజనీరింగ్ కెమిస్ట్రీలో వాటర్ ఇది సిలబస్ ఉంటుంది. దీని బుక్స్ చూసినట్టయితే మనకి సేమ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బై పీసీ జైన్ మేము చదువుకున్నప్పటి నుంచి ఇదే బుక్లు ఉన్నాయి. ఈ బుక్ ఇది మెయిన్ బుక్ ఉంటుంది, చదువుకోండి. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మరి ఇంకా సి ప్రోగ్రామింగ్లో ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో ఫ్యూచర్లో మీరు 50 to 50 lakhs ప్యాకేజీ దీనివల్లనమ్మ వచ్చేది. 50 lakhs ప్యాకేజీ ఈ సి ప్రోగ్రామింగ్లో పర్ఫెక్షన్ ఉంటేనే మీకు వస్తుంది. ఎందుకంటే తాసామషి కాదు, ఈ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా కోడింగ్ ఏ కోడ్ రాసినా ఉండాలి. మరి బిట్ వైజ్ ఆపరేటర్స్, అరేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్, తర్వాత ప్రీ ప్రాసెసర్ ఇవి బాగా చదవండి. మీరు ఎంత బాగా చదివితే అంత మంచిది. ఈ సి ప్రోగ్రామింగ్ ఇది కెన్నిగన్ రిచ్ ఇది రెఫరెన్స్ బుక్. ఇది బైబుల్ లాంటిది. ఇది మనకి సి ప్రోగ్రామింగ్కి ఒక బైబుల్ లాంటిది. సి ప్రోగ్రామింగ్ ఇవన్నీ చూడండి. మనకి యశ్వంత్ కనేత్కర్ బుక్ అవైలబిలిటీ ఉంది, బాలగురుస్వామి. ఈ 3 books మీరు ఈ 3 books పర్చేజ్ చేసుకోండి. ఈ 3 books పర్చేజ్ ఫ్రమ్ ది మార్కెట్ నుంచి పర్చేజ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఈ బుక్స్ కావాల్సి వస్తుంది. సి ప్రోగ్రామింగ్, తర్వాత బాలగురుస్వామి, యశ్వంత్ కనేత్కర్ మీకు ప్లేస్మెంట్లో కూడా మీకు బాగా ఈ మంచి బుక్స్ ఇవి. మరి ప్లేస్మెంట్లో కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు ప్లేస్మెంట్లో కోడింగ్ అడుగుతారు. కోడింగ్ అడిగినా మీకు నేర్చుకోవడానికి అదే ఎంత నేర్చుకుంటే ల్యాబ్ వర్క్ ఎంత నేర్చుకుంటే అంత మంచిది మన ల్యాబ్ వర్క్. మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మరి బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఇవి మెషిన్స్, తర్వాత ఇవి బుక్స్ ఉన్నవి చదువుకోండి. ఇవి లైబ్రరీ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ బుక్స్ అన్నీ లైబ్రరీ నుంచి తెచ్చుకోండి మీరు పర్చేజ్. ఎందుకంటే మీకు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీకు నో మోర్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్, ఓన్లీ లిమిటెడ్ ఫర్ దిస్ కోర్స్ ఓన్లీ. జస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. మరి ఇదే విధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై ఎన్డి భట్. ఈ బుక్స్ ప్రతి బుక్స్ కూడా ఇవి కూడా మీరు లైబ్రరీ నుంచి తెచ్చుకోండి. ప్రతిదీ లైబ్రరీ. కంప్యూటర్ ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇవన్నీ లైబ్రరీ నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేనప్పుడు మనం ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబొరేటరీ. ల్యాబ్లో ఏమేమి మరి ఇవన్నీ ఉంటాయి. మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ రాయాలి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ రాసిన వాళ్ళకి మరి వీటిల్లో మనకి ల్యాబ్ ఇచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ ఇస్తారమ్మ. ఒక ల్యాబ్ ఇస్తాను, ఈ ప్రోగ్రామ్ రైట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ అని. ఈ ప్రోగ్రామ్ ఒకరికి ఈ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు, ఒకరికి ఈ ప్రోగ్రామ్ ఇస్తారు, ఒకరికి ఈ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇట్లా నంబర్ ఎవరికైతే అవుట్పుట్ వచ్చిందో వాళ్ళే మార్క్స్ ఇస్తారు, పాస్ అయినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ ల్యాబ్లో ఎవరికైతే అవుట్పుట్ రావాలి, మెయిన్ ఇంపార్టెంట్ అవుట్పుట్ తెప్పియాలి. సపోజ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ రోమన్ నెంబర్ రేంజింగ్ ఫ్రమ్ 1 to L ఇట్స్ డెసిమల్. అంటే మనకి అవుట్పుట్ రావాలి. ఇది ఇట్లా అవుట్పుట్ రావాలా. అవుట్పుట్ వచ్చినప్పుడు నీకు ఇస్తారు. అదే బుక్స్ చెప్పాను కదా ఆల్రెడీ, సేమ్ బుక్స్.
ఆల్రెడీ సేమ్ బుక్స్ మీకు ఉంటాయి రొటీన్గా. తర్వాత అప్లైడ్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ ఫిజిక్స్. ఇది ఐపీలో ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఐపీలో చదువుకున్నారు. లేజర్ ఫైబర్ ఆప్టిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ బై ఈ బుక్ మంచిది, కొనుక్కోవడం అవసరం లేదు, ఈ లైబ్రరీ నుంచి పర్చేస్ చేసుకోండి. మా 90% ట్రై టు గెట్ ఫ్రమ్ ద లైబ్రరీ బుక్స్, నో నీడ్ టు పర్చేస్ ద ఇంజనీరింగ్ ఎక్సెప్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించిన బుక్స్ తప్పితే మిగతా ఏమీ అవసరంలా. 90% లైబ్రరీ నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ ఇంట్లో బుక్స్ ఎక్కువైపోతాయి, మళ్ళీ వాటిని పెట్టుకోవడానికి స్థలం ఉండదు, వేస్ట్ దానివల్ల. తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ ఈడీసీ, దీనికి మిల్ మ్యాన్ హాల్కీస్ అని మేము చదువుకున్నప్పటి నుంచి ఉంది, జాకబ్ మిల్ మ్యాన్, ఇది మేము చదువుకున్నప్పటి నుంచి ఇదే బుక్స్ ఉంటాయి. ఇవి బైబిల్ లాంటివి బుక్స్. మీరు బీజేటీ ఐపీటీ మీరు ఎవరికైతే ఫిజిక్స్ టచ్ ఉందో దానిలో మరి ట్రాన్సిస్టర్లు రెక్టిఫైర్లు అన్నీ ఉండి ఉంటాయి. మీరు ఎలక్ట్రికల్లో మరి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇవన్నీ ఫిజిక్స్లో మీకు టచ్ చేసి ఉంటారు, మరి ఐపీలో వాళ్ళకి తెలుసు. పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. ఈ పైథాన్ కూడా సి లాంటిది, పైథాన్ కూడా బాగా నేర్చుకోండి. పైథాన్లో కూడా ఎవరైతే కింగులు ఉంటారో వాళ్ళకే 50 lakhs ప్యాకేజ్ వస్తుంది. 1 crore 50 lakhs ప్యాకేజ్ అంటే ఇప్పుడు అందరు అన్ని కాలేజీలో 50 lakhs ప్యాకేజ్ చేస్తున్నారంటే ఊరిని అసలు వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ప్రతిదానికి ప్రోగ్రామ్ రాయమంటారు, అంతేగాని ఏదో థియరీ చెప్పి 50 lakhs ఇవ్వటం కాదు. ప్రతిదానికి ఎవ్రీబడి దే విల్ ఆస్క్ రైట్ ఏ ప్రోగ్రామ్ సో అండ్ సో ఎక్స్ అండ్ ఎక్స్, రైట్ ఏ ప్రోగ్రామ్ or to find prime numbers, write a program to find power of n, like this. You have to write and a program రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి మనకి 50 లక్షల కోటి రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి లాజికల్గా. అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ల్యాబ్ ఉంటుంది, మీరు ల్యాబ్ చేస్తూ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్, లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉండేవి. బీజేటీ ఇన్పుట్ ఇవి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుసు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ ల్యాబొరేటరీ, తర్వాత లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఇంగ్లీష్, తర్వాత ఆడియో వీడియో ఇంగ్లీష్, ఈ ల్యాబ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్. మరి అదేవిధంగా దీనికి బుక్స్ వీటికి లైబ్రరీస్ నుంచి తెచ్చుకోండి ఆల్మోస్ట్ ఆల్ బుక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేవి ఈసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీకు మార్క్స్ తెచ్చుకుంటాను బాగా పనికొస్తుంది. ఎల్టీపీ 3 credits అయితే ఇచ్చాడు. లెక్చర్ అండ్ ట్యూటోరియల్ ప్రాక్టికల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాంబినేషన్ సీక్వెన్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి ఈ బుక్ అయితే తెచ్చుకోండి. మోరిస్ మెనో ఇది నెంబర్ 1, ఇది ఒక బైబుల్ లాంటి బుక్. ఇది మేము చదివేటప్పుడు ఈ బుక్ ఉంది. ఈ బుక్ మీరు లైబ్రరీ నుంచి తెచ్చుకొని వాళ్ళకి చదువుకోవటం ఇచ్చేయటం. డేటా స్ట్రక్చర్స్, ఈ డేటా స్ట్రక్చర్స్ ఇవి ఎవ్రీ కంప్యూటర్ స్టూడెంట్స్ కానీ ఈసీ కానీ అందరికీ డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. స్టాక్స్ కానీ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఇన్ఫర్మేషన్, ట్రీస్, ఇది మీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. ఫండమెంటల్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ఈ బుక్స్ పర్చేజ్ చేసుకోండి. ట్రై టు గెట్ దిస్ బుక్స్ మీ ఓన్గా. ఇవి లైఫ్ లాంగ్ మీకు ఉండే బుక్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ వస్తేనే మీకు 50 lakhs 1 crore ప్యాకేజ్ రావటం జరుగుతుంది. కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ నెట్వర్క్స్, ఇవి మీరు బుక్స్ తెచ్చుకోవచ్చు. కాకపోతే మోరిస్ మెనో కూడా సేమ్ కంప్యూటర్. మరేందో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ త్రో జావా, మేము C++తో మేము చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇది కూడా మంచి సబ్జెక్టు. మీరు కంప్యూటర్ స్టూడెంట్స్కి ఇది మంచి సబ్జెక్టు. మరి దీనిలో ఇన్హెరిటెన్స్ అన్నీ ఉంటాయి. మరి మనకి ఎగ్జామ్షన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇన్హెరిటెన్స్, ఇది చూడండి ఇన్హెరిటెన్స్, ప్యాకేజెస్, పాలిమర్పస్, ఇవన్నీ C++ కాన్సెప్ట్స్ ఇవన్నీ బేసిక్. తర్వాత ఈ బుక్స్ కూడా వీటికి సంబంధించిన బుక్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి మంచిది, ఎందుకంటే మీరు లైఫ్ లాంగ్ ఇవి ఉపయోగపడతాయి. జావా కంప్లీట్ అండర్స్టాండింగ్ ఊప్ విత్ జావా, ఫండమెంటల్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి ఈ బుక్స్ కావాలా. తర్వాత డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్, ఇది ల్యాబ్ ఉండటం జరుగుతుంది. మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే మీకు అర్థమవుతుంది. తర్వాత డేటా విజువలైజేషను,
ఇది మీ బుక్కులు. అది వీటిని మరి ల్యాబ్లో మీరు తెచ్చుకోండి, లైబ్రరీ నుంచి ట్రై టు గెట్. ఆపరేటింగ్ సిస్టమ్ అమ్మ, ఈ బుక్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు మీరు, ఎందుకంటే లైఫ్ లాంగ్ వీటితోనే మనం ట్రావెల్ చేయాలి. ఈ బుక్స్తోనే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు లైనక్స్, విండోస్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా. మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ టైప్స్ ఏంది? మ్యాక్ ఓఎస్, లైనక్స్, విండోస్, లైనక్స్ కర్నల్ ప్రోగ్రామింగ్ అన్నీ ఇదే సేమ్ ఆపరేటింగ్ సిస్టంలోనే. సిపియు ఎట్లా షెడ్యూల్ అవుతుంది, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఇంటర్ మేనేజ్మెంట్, సెమాఫోర్స్, పైప్స్, క్యూస్, ఈ బుక్స్ అయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ పీటర్ ఇది. ఈ బుక్లు అయితే ఇచ్చుకోండి. ఈ బుక్స్ మనకి ఇంటర్నల్ డిజైన్ ఇది. ఈ బుక్స్ కొన్ని బుక్స్ అయితే తెచ్చుకోండి, కొన్ని బుక్స్ అయితే మరి లైబ్రరీ నుంచి అయితే ఇంపార్టెంట్ బుక్స్ అయితే మీరు కొనుక్కోండి. ఇంపార్టెంట్, ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ వీటితో ట్రావెల్ చేయాలి. డేటాబేస్ మేనేజ్మెంట్, ఎస్క్యూఎల్ కూడా డేటాబేస్ మీకు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఇది కూడా ఇంపార్టెంట్. మీ ఇష్టం, ఇంపార్టెంట్ అయితే మరి తెచ్చుకోండి. ఇది కూడా మీరు కొనుక్కుంటే మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ఇవి అవసరం లేదు, మీరు లైబ్రరీ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి, కంప్యూటర్ నెట్వర్క్ ఈ బుక్స్ అయితే పర్చేజ్. కంప్యూటర్ నెట్వర్క్ మనకు ఒక బైబిల్ ఉంటుంది, తనెనుభవం అని ఉంటుంది. కంప్యూటర్ నెట్వర్క్, రౌటర్స్ అండ్ స్విచ్చెస్, ఎన్ని మనకి రౌటర్స్ అండ్ స్విచ్చెస్ విల్ వర్క్ ఆన్ దిస్ బుక్. సిస్కోలో ఇది ఎవరికైతే కంప్యూటర్ నెట్వర్క్ పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళకి సిస్కోలో జాబ్ రావడానికి అవకాశం ఉంది ప్లేస్మెంట్లో. సిస్కో నెట్వర్కింగ్ కంపెనీ కదా, సిస్కోలో ఇది సేమ్ నెట్వర్క్ ఓఎస్ఐ మోడల్, అన్ని మోడల్స్కి అన్నిటికీ ఒకటే గ్రంథం. ఈ లేయర్స్ ఉంటాయి, 7 లేయర్స్, అన్ని లేయర్స్. ఇది కంప్యూటర్ నెట్వర్క్స్ బై ఆండ్రూస్ తనెనుభవం. ఇది బైబుల్ అండి. ఈ బుక్ ఒక్క బుక్ కొనుక్కోండి, ఇది కంపల్సరీగా ఉండాలి. లైబ్రరీ నుంచి కాదు, ఇది కొనేసుకోండి. పెద్ద రేట్ ఏం పడుతుంది, 100 రూపీస్ 200 రూపీస్ అవుతుంది. డెవాప్స్, ఈ మిగతా అన్ని డేటా అనలిటిక్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇమేజ్ ప్రాసెసింగ్, మీరు వీటిల్లో ఏదైనా రిక్వైర్డ్ ఉంటే మీరు కొనేసుకోండి. కంప్యూటర్ గ్రాఫిక్స్, ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్ బుక్స్తో కూడా మన లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. మీరు కానీ నెట్వర్కింగ్ కంపెనీలో జాబ్ వస్తే మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. డెవాప్స్, అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 150 ఇవన్నీ మీరు బుక్స్ కావాలని లైబ్రరీలో తీసుకోండి. ఇవన్నీ మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని ఎలెక్టివ్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. మీది మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కావాలంటే తీసుకోండి. మీకు వీటి మీద కూడా జాబ్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద. కంప్యూటర్ సైన్స్ కూడా అంత ఆషామాషి సబ్జెక్ట్ కాదమ్మా. అది కొంతమంది కంప్యూటర్ సైన్స్ అని యూట్యూబ్లో చాలా ఈజీ అంటున్నారు, అంత ఈజీ అయితే కాదు ఇది. ఇట్ ఈస్ కాంప్లెక్స్. మీరు ప్రోగ్రామ్ రాయమంటాం, ప్రోగ్రామ్ అంటారు, ఎంతమంది రాస్తారు చెప్పండి? ఏ ప్రోగ్రామ్ అయినా అడగవచ్చు మిమ్మల్ని, ఇంటర్వ్యూలో ఏ ప్రోగ్రామ్ అయినా అడగవచ్చు వాళ్ళు. ఇవి మామూలు పెద్దగా ఉంది. మనకి మ్యాండేటరీ అని చెప్పాను నేను. ఎల్టీపీ అంటే ఏంది, లెక్చరు, ట్యుటోరియల్ అంటే పి అంటే ప్రాక్టికల్, సాఫ్ట్ కంప్యూటింగ్. ఎల్టీపీ మనకి క్రెడిట్స్ ఎన్ని ఉంటాయి ఇవి చెప్పడం జరుగుతుంది. ఇది సిఎస్సి సంబంధించిన ఫైల్. ఇది మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో నేను మరి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని 50 అయిపోయింది. డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాగా చదవండి, మంచి మార్క్స్ రావాలి, మీకు మంచి మార్క్స్ రావాలి, తెచ్చుకోండి. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత మంచి మార్క్స్ అయితే మీకు అంత ప్లేస్మెంట్ రావటం జరుగుతుంది. కంప్యూటర్ సిఎస్సి స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. సిఎస్సి ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. చాలామంది చెప్తున్నారు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అసలు అవగాహన ఉందో లేదో సబ్జెక్టుల మీద నాకు తెలియదు. కానీ కంప్యూటర్ సైన్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు. కంప్యూటర్ సబ్జెక్ట్ చాలా టఫ్ సబ్జెక్టు. మీరు చదవండి, బాగా కష్టపడి చదవండి. మంచి మరి 4 years అయ్యేసరికి మీకు మంచి ప్లేస్మెంట్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.